ఇప్పుడు ఇంకోటి పిల్లల్లో స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళకి పెద్ద పెద్ద బ్యాగులు ఈ స్కూల్ ఏంటి అసలు కాలేజెస్లో కూడా పెద్ద పెద్ద బ్యాగులు మోసుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళకి మెడ నొప్పులు కామన్గా చూస్తూ ఉన్నాం పిల్లల్లో. మరి పిల్లలకి కూడా మనం ఇది అంటే చేయొచ్చా, బెనిఫిట్ అవుతుందా కాదా? పిల్లలకంటే జనరలీ అట్ ద ఏజ్ ఆఫ్ 14-15 కన్నా తక్కువ ఉంటే చేయమండి. అంటే పిల్లల మజిల్స్ వచ్చి చాలా చాలా సప్పల్గా ఉంటాయి, కొంచెం వీకే ఉంటాయి. బట్ చాలామంది యంగ్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళు స్పోర్ట్స్లో ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా గేమ్స్లో ఉన్నారు, బ్యాడ్మింటన్ కానీ స్విమ్మింగ్ కానీ. వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ బ్యాండ్స్తో కొన్ని మజిల్స్ యాక్టివేట్ చేస్తాం. చెయ్యాలి అంటే దానికి ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ 6 to 9 years ఆఫ్ ఏజ్ మధ్యలో అయితే వాళ్ళు ఓన్లీ వారానికి 3 సార్లు స్పోర్ట్ ఆడచ్చు. మిగతా 2 days or 3 days కొంచెం బేసిక్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అదే 10 దాటింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఒక గైడ్లైన్స్ ఉంటాయి ఏజ్ గ్రూప్ వైజ్. ఆ గైడ్లైన్స్ ఫాలో అయ్యి వాళ్ళకి యాజ్ సచ్ టెస్ట్ ఏం డైరెక్ట్లీ చెయ్యము. ఎందుకంటే కొంతమంది కిడ్స్ ఆ సీటింగ్ పొజిషన్స్కి అంత బిల్డ్ అయి ఉండరు, అట్ ద సేమ్ టైం అంత ఫోర్స్ జనరేట్ చేయలేరు. సో ఒకవేళ మేము చేసిన యంగెస్ట్ కిడ్ అయితే 16 years, దట్ టు వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బిల్ట్ వాళ్ళ మజిల్ మాస్ చూసి ఓకే వీళ్ళకి చేయొచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యి చేసాం అలా.